హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ వన్. ఈరోజు మన రెసిపీ బెండకాయ సాంబార్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే కొద్దిగా మెంతుల్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. అందులోనే కొద్దిగా కరివేపాకును యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు అనేవి కొద్దిగా మగ్గడానికి క్యాప్ పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇది టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత సాల్ట్ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకొని మరి కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులో కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసును యాడ్ చేసి మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా శనగపిండిని తీసుకొని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా చిక్కటి పేస్ట్లో చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిక్కటి పేస్ట్ని మరుగుతున్న చింతపండు పులుసులో వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా కొద్దిగా ధనియాల పొడిని అలాగే కొత్తిమీరను యాడ్ చేసుకొని దించేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా బెండకాయ సాంబార్ అనేది రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.